గత 2 పర్యాయాలు తెలుగుదేశం పార్టీకి ప్రతికూల ఫలితాలిచ్చిన నందికొట్కూరు రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా తరపున కొత్త అభ్యర్థులు బరిలో దిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అదే తనను గెలిపిస్తుందని తెదేపా అభ్యర్థి బండి జయరాజు ధీమాగా చెప్తున్నారు. తాను గెలిస్తే నిరుద్యోగ సమస్య రూపుమాపుతానంటున్న జయరాజుతో ఈటీవీ ముఖాముఖి. కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బండి జయరాజ్ గారు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. మీరు మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు, మీ గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దాదాపు 4 రోజులైంది ప్రచారం స్టార్ట్ చేసి. ప్రజలు అపూర్వంగా స్వాగతం పలుకుతున్నారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి బ్రహ్మాండంగా నానుతున్నాయి. ఖచ్చితంగా మన గెలుపు దాదాపు 100కు ఇంకా పర్సెంటేజ్ ఎక్కువనే ఉంటుంది, నో డౌట్. ప్రధానంగా ప్రజల్లోకి పోతున్నప్పుడు ప్రజలకు ఏం చెప్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రధానంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ వివరిస్తున్నాం. అవి మీకు సక్రమంగా అందాయా లేదా అని కనుక్కుంటున్నాం. దాదాపు 95% ప్రజలు సక్రమంగా అందాయని చెప్తున్నారు. కొంతమంది కావాలని ఒక 5 to 10% మాకు అందలేదు, వేరే పార్టీ వాళ్ళు అందలేదు, అది ఇది అని చెప్తున్నారు. కానీ మెజార్టీ ప్రజలైతే సంతృప్తికరంగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ నేను వస్తే శ్రీశైలం రిజర్వాయర్ దగ్గరే ఉంది, కొంత మెట్ట ప్రాంతం ఉంది. ఆ మెట్ట ప్రాంతంలో కూడా కొంత నీళ్లు వాళ్ళకు అందిస్తే దాదాపు ఇంకా మంచి పంటలు మాగాని మొత్తము నల్లరేగడి నేలలు, ఆ కొద్ది నీళ్లతోనే వాళ్ళకు పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది. దాంతో మనకు పోలవరం అనేది వెన్నెముక. పోలవరం స్టార్ట్ అయితే డెల్టాకు కృష్ణానది నీళ్లు ఇప్పుడు వెళ్తున్నాయి. కృష్ణాకు డెల్టా నది నీళ్లు వెళ్ళేటివి నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఆపేస్తే పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణలోకి ఆ వాటర్ పంప్ చేసుకొని అక్కడ డెల్టాకు అందించి ఈ నీళ్లు దాదాపు అక్కడ డెల్టాకు పోలవరం వాటర్ అందిస్తే దాదాపు 200 to 300 TMCల నీళ్లు మిగులు ఉంటాయి. ఆ మిగులుతో ఈ నందికొట్కూరు ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతానికి, వ్యవసాయ రంగానికి ప్లస్ పరిశ్రమ రంగానికి ఉపయోగపడతాయని నేను అందరికీ వివరిస్తున్నా. దీంతో పాటు నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి సమస్యలను మీరు గుర్తించారు? మెయిన్ నిరుద్యోగ సమస్య, అది ఎట్లా పరిష్కరించాలనేది ఒకటి. మనకు ఇప్పుడు వచ్చేసి నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా ఉన్నాయి. అలాగే విద్యుత్ ఓర్వకల్ దగ్గర సోలార్ విద్యుత్ కూడా చాలా మిగులు విద్యుత్ ఉంది. డైలీ 1000 మెగావాట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. బంజరు భూములు కూడా ఎక్కువ ఉన్నాయి. రవాణా సౌకర్యం ఉంది, విమాన సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది. పరిశ్రమలు దాదాపు ఇక్కడికి వస్తాయి అనుకుంటున్నా. పరిశ్రమలు వస్తేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, దాని నుంచి పార్టీకి కూడా మంచి పేరు వస్తుందని నేను భావిస్తున్నా. సార్, ఇంకోటి, మీకు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు పోటీ ఉంది. ఎట్లాంటి పోటీ ఉంటుందని భావిస్తున్నారు? పోటీ అనేది నామమాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా మేము గెలుపు మీదనే ధీమాగా ఉన్నాము. నో ప్రాబ్లం, మేమైతే గెలుస్తాము. ఎందుకంటే ఆర్థర్ గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త అని నేను భావిస్తున్నా. అక్కడ నాయకత్వ లేమి కూడా కనపడుతుంది నాకు తెలిసి. అందులో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పైన విపరీతమైన స్పందన ఉంది. దాన్ని ఎవరు ఆపలేరు, విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. మీ గెలుపుకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయి? నా గెలుపుకు ఉపయోగపడే అంశాలు నేను కష్టపడి పనిచేయడం, నా మీద ప్రజలకు ఉన్న సదభిప్రాయం, పార్టీపై ప్రజల్లో అసంతృప్తి లేకపోవడం, పార్టీపై ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ అన్ని కోణాలు నాకు ఉపయోగపడతాయి గెలుపుకు. మెజార్టీ ఎంత వస్తుందని భావిస్తున్నారు? దాదాపు 20,000 పైనే మెజార్టీ వస్తుందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇది జయరాజ్ గారు చెప్తుంది. ఖచ్చితంగా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి అద్భుతమైన మెజార్టీతో గెలుపొందామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, కర్నూలు.